హలో అండి. ఈరోజు ఉసిరికాయ నువ్వుల కారం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ రాశాను. ఉసిరికాయలు 1 కేజీ తీసుకుని వాటిని ముందే మనం కడిగేసి శుభ్రంగా ఆరబెట్టి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 1 కేజీ ఉసిరికాయలకి అర కేజీ పచ్చిమిర్చి పడతాయి. ఇవి కూడా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోవాలి. బజ్జీ మిర్చి నాకు పొట్టిగా ఉండేవి, చిన్నగా ఉండేవి దొరకలేదు, అందుకని ఇవి తీసుకున్నాను. వీటికన్నా కూడా ఇంకా పొట్టిగా ఉండే బజ్జీ మిర్చి అయితే ఇంకా చాలా బాగుంటాయి. అవి కూడా ఒక అర కేజీ తీసుకోవాలి. నువ్వులు ఒక 200 గ్రాములు, వెల్లుల్లి ఒలిచేసి పెట్టుకున్నవి ఒక 100 గ్రాములు. ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. బాండీలో నూనె వేసి, నూనె మొత్తం మనకు అర కేజీ పడుతుంది. అర కేజీ ఇప్పుడే వేయట్లేదు, ఒక 100 గ్రామ్స్ అలా వేసి ముందుగా దీనిలో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేయాలి నూనెలో. అవి వేగుతూ ఉంటాయి. వాటితో పాటుగానే ఉసిరికాయలు కూడా మనం కడిగేసి ఆరబెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఈ నూనెలో వేసి మగ్గించాలి. కొంచెం ఇంగు కూడా వేశాను. ఈ ఉసిరికాయ నువ్వుల కారం పచ్చడి మా ఫ్రెండ్ జ్యోతి చేశారు. చాలా చాలా బాగుంటుంది టేస్టీగా. నేను ఫస్ట్ టైం తన దగ్గరే ఇది టేస్ట్ చూశానమాట. కొంచెం డిఫరెంట్గా, కొత్తగా అనిపించింది. అందుకనే ఈ రెసిపీని మీకోసం మళ్ళీ తనతోటి చేయించి ఈ రెసిపీ మీ అందరి కోసం పెడుతున్నాను. ఉసిరికాయలన్నీ సిమ్లో పెట్టుకుని నిదానంగా ఇలా నూనెలో మగ్గించుకోవాలి, కలుపుతూ అన్నీ కూడా. ఇవి వేగుతూ ఉంటాయి. మనం ఈలోగా పక్కన ఇంకో బాండీ పెట్టుకుని నువ్వులు కూడా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని. ఉసిరికాయల్లో మనకి ఎన్నో పోషకాలు ఉంటాయి. కాకపోతే వేయించడం వల్ల వైటమిన్ సి అయితే కొంచెం పోతుంది. వైటమిన్ సి అనేది హీట్ రెసిస్టెంట్ కాబట్టి వేయించకుండా మనం పచ్చిగా తింటేనే ఉసిరికాయల్లో ఉండే వైటమిన్ సి మనకి పూర్తిగా అందుతుంది. కానీ విటమిన్ సితో పాటుగా మనకి ఉసిరికాయలో ఇంకా ఎన్నెన్నో పోషకాలు ఉంటాయి. ఉసిరికాయని ఇలా మగ్గించేసుకుంటూ ఉన్నాము. మూత పెట్టి నిదానంగా మగ్గించుకుంటే చక్కగా గింజ ఊడేలాగా మగ్గుతాయి. నువ్వుల్లో కూడా మనకి కాల్షియం, ఐరన్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి కదా. నువ్వుల పొడి ఇందులో వేసుకోవడం వల్ల పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. జనరల్గా ఉసిరావకాయ మనం కారంతో పెడుతూ ఉంటాము, ఆవు పొడి, మెంతి పొడి వేసి. కానీ ఇలా నువ్వుల పొడి వేసి పెట్టడం అనేది చాలా కొత్తగా అనిపించింది నాకు. అలాగే నువ్వుల్లో ఉండే బెనిఫిట్స్ కూడా మనకు అందుతాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఇవన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ నువ్వులు కూడా చక్కగా వేగిపోయాయి. సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. ఈ ఉసిరికాయల్లోవి గింజలన్నీ కూడా తీసేసుకోవాలి. మగ్గడం వల్ల ఉసిరికాయని ఇలా మనం కొంచెం ఇలా మెత్తగా ఇలా నొక్కేటప్పటికి మెత్తగా అవుతుంది. లోపల నుంచి గింజ కూడా మనకి ఊడొచ్చేస్తుంది. ఇష్టమైతే ఉసిరికాయని మొత్తం కాయగా అలాగే ఉంచుకోవచ్చు. కానీ ఇలా గింజలు తీసేయడం వల్ల ప్లేస్ అనేది కొంచెం కలిసి వస్తుంది. అంటే పెద్ద జాడీలో కాకుండా కొంచెం తక్కువ క్వాంటిటీ అవుతుంది. మనం ఎవరికైనా పంపించాలన్నా, ఇంట్లో కూడా మనం స్టోర్ చేసుకోవాలన్నా కూడా కొంచెం తక్కువ ప్లేస్లో పడుతుంది. అందుకనే గింజలన్నీ తీసేస్తున్నాను. ఇష్టమైతే గింజలు అలాగే ఉంచేసుకొని కాయ అలాగే ఉంచేసుకోవచ్చు. నువ్వుల్ని పొడి వేసేసాను మిక్సీ చేసేసి. అలాగే పచ్చిమిర్చి కూడా మిక్సీ వేసేసుకున్నాను. ఈ నూనెలో నుంచి ఉసిరికాయ ముక్కలన్నీ కూడా తీసేసి అదే నూనెలో మనం ఇప్పుడు ముందుగానే పచ్చిమిర్చిని మిక్సీ వేసేసి ఉంచాం కదా, ఆ పచ్చిమిర్చి పేస్ట్ని వేయించాలి. నాకు ముందు ఒక డౌట్ ఉండేది, పచ్చిమిర్చి వేస్తే నిలవ ఉంటుందా అనేది. కానీ మనం ఉప్పు అన్ని క్వాంటిటీ కరెక్ట్గా ఉండి కరెక్ట్గా వేయించి అన్నీ చేస్తే కనుక ఒక 2-3 నెలలు ఇది నిల్వ ఉంటుందిట. బయట ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే
ఒక 1 ఇయర్ వరకు కూడా బాగుంటుంది. ఉసిరికాయలన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ పచ్చిమిర్చి పేస్ట్నంతా వేసేసి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ ఇవి కారం గల పచ్చిమిర్చి, ఇది వేయించుకుంటూ ఉన్నాము. ఈలోగా మనం వేరే ఇంకొక పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, బజ్జీ మిర్చి, వాటిని మనం సన్నగా కట్ చేసేసుకుని పెట్టుకోవాలి. వెల్లుల్లిని కూడా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకున్నాము. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. కారం గల పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దీనిలో బజ్జీ పచ్చిమిర్చి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా నూనెలో వేసేసుకుని వేయించుకోవాలి. ఇవి కారం ఉండవు కానీ బజ్జీ పచ్చిమిర్చి మనకి గ్రేవీగా ఉపయోగపడతాయి. పచ్చడి కలుపుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చాలాసార్లు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈ పికిల్ అనేది టేస్ట్ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. సిమ్లో పెట్టుకుని మనం ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేయించుకోవాలి. నూనె కొంచెం చాలలేదు అనుకుంటే మళ్ళీ ఇంకొంచెం నూనె వేసుకుంటే మనకి బాగా వేగుతాయి. ముందు మనం కొంచెమే వేసాం కదా నూనె ఉసిరికాయలకి, ఇప్పుడు ఇంకొంచెం నూనె వేసాను. ఇప్పుడు ఇందులో మనం పసుపు కూడా వేసుకుని నిదానంగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత వెల్లుల్లి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని వెల్లుల్లి కూడా దీంతో పాటుగా వేయించాలి. ఉసిరికాయ ముక్కల్ని తీసేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉసిరికాయ ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తే కారంతో పాటుగా అవి కూడా చక్కగా మళ్ళీ మగ్గుతాయి. దీనిలోనే ఇప్పుడు మనం ఉప్పు, ఒక చిన్న గ్లాస్ కాఫీ గ్లాస్, టీ గ్లాస్, మనం చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా ఇంట్లో, ఆ గ్లాస్ సరిపోయింది. ఒకవేళ చాలింది చాలలేదు చూసుకుని ఒక రెండో రోజు కానీ మూడో రోజు కానీ మనం అన్నంలో కలుపుకొని చూసుకుని ఉప్పు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. జనరల్గా సరిపోతుంది. ఇది ఒక గ్లాస్ అనేది, చిన్న గ్లాస్ ఇది. ఈ గ్లాస్ తోటి వేసామన్నమాట ఉప్పుని కేజీ ఉసిరికాయలకి. దీన్నంతా కూడా బాగా కలిపేసేసేసి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మిక్సీ వేసేసి పెట్టుకున్నాం కదా నువ్వులు, ఆ నువ్వుల పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలపాలి. చక్కగా ఉప్పు, పసుపు, కారం అవన్నీ ఉసిరికాయలకి పడతాయి. దీనిలో ఇప్పుడు మనం మెంతుల పొడి, ఆవాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల్ని సిమ్లో పెట్టుకుని వేయించుకుని దానిలోనే ఆ మెంతులు వేగిపోయిన తర్వాత ఆవాలు కూడా కొన్ని వేసి ఆ వేడికి అవి కూడా మగ్గుతాయి. మెంతులు ఆవాలని అలా పొడి చేసి పెట్టుకోవాలి. అది నేను ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఆ మెంతులు ఆవాల పొడి, అలాగే జీలకర్ర కూడా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, ముందుగానే మనం నువ్వులు కూడా వేయించి పొడి చేసుకున్నాం కదా, ఈ నువ్వుల పొడి, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాము. బాగా కలిపి చల్లారనిచ్చి దీన్ని బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకి ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది. అదే బయట అయితే కనుక ఒక 2 నెలలు అలా నిల్వ ఉంటుంది. కాకపోతే ఉసిరికాయని బయట పెడితే తొందరగా నల్లపడిపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మంచిది. ఇది నల్లపడకుండా ఉంటుంది, ఎప్పటికీ అలాగే గ్రీన్గా కొత్తగానే ఉంటుందన్నమాట. ఎప్పుడు మనం ఎర్రగా ఉండే ఆవకాయలు, మాగాయలు, ఉసిరావకాయ ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం కదా, ఇది ఇలా గ్రీన్గానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం కారం వేయం కదా. అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత కావాలంటే కొంచెం నిమ్మకాయ వేసుకోవచ్చు, ఒక 2 నిమ్మకాయలని. ఎందుకంటే ఉసిరికాయ కొంచెం మరీ అంత పులుపు ఉండదు కదా, కొంచెం వగరు కూడా ఉంటుంది. అందుకని కొంచెం ఒక 2 స్పూన్స్ చింతపండు ఉడికించి చేసిన గుజ్జు వేసాము, లేదంటే నిమ్మకాయ అయినా పిండొచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. ఉసిరికాయ ముక్కలు, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, అలాగే బజ్జీ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇందులో ఊరి, బజ్జీ పచ్చిమిర్చి కూడా పుల్ల పుల్లగా, కారం కారంగా, పచ్చడి చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం, వెరైటీ
కొత్త కొత్త రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.